వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. నా పేరు చైతన్యదేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ సెషన్లో మనం రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. రిటన్ కాన్స్టిట్యూషన్ లిఖిత రాజ్యాంగం, అలాగే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అలిఖిత రాజ్యాంగం, రెండు కూడా లిఖితమే. రిటన్ కాన్స్టిట్యూషన్లో అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డ అంశము సంబంధిత నిబంధన దగ్గర వస్తుంది. అంటే ఆర్టికల్ 21కి అనుబంధంగా 21A చేర్చినట్టు. అదేవిధంగా అలిఖిత రాజ్యాంగం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేర్చబడ్డ అంశం రాజ్యాంగం చివరన వస్తుంది. రిటన్ కాన్స్టిట్యూషన్ ఏమో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ ద్వారా డెవలప్ చేయబడి ఉంటుంది. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ట్రెడిషన్స్, కన్వెన్షన్సే కాన్స్టిట్యూషన్గా కన్వర్ట్ అవుతాయి. అలాగే రిటన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం అన్రిటన్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేసినప్పుడు టఫ్గా ఉంటుంది. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం సులభం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 106 టైమ్స్ అమెండ్ చేస్తే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ని మోర్ దెన్ 3000 టైమ్స్ అమెండ్ చేయడం జరిగింది. ఇలా ఒకవేళ కనుక ఒక అంశానికి సంబంధించి చాలా మైక్రో లెవెల్ అంశం మీద కూడా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ గ్రూప్ 1లో అడిగినట్లయితే వాటికి మనం సమాధానం రాయాలి అనుకుంటే ప్రతి అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఇక్కడ నేను కొన్ని పాయింట్లు మాత్రమే చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశం మీద ఆ డివిజన్ మీరు అంటే ఆ డిఫరెన్సెస్ అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో అభ్యర్థులు ప్రతి విషయాన్ని పరిశీలించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.